సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు కంటెంట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒకటి నేను అడిగేది మీకు ఎప్పుడూను. అండ్ లైక్ చేయండి వీడియోకి, డెఫినెట్ గా మీరు నచ్చితే ఒక లైక్ అండ్ మీ నుంచి ఒక కామెంట్ కూడా, మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియో కావాలో దాని మీద ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు మెయిన్ డేటాలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడు నేను డేటా పాయింట్స్ చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే డేటా వల్లే మనకి మార్కెట్ డైరెక్షన్ తెలుస్తూ ఉంటది. మార్కెట్ వచ్చే రోజుల్లో పడుతుందా, ఇంకా స్ట్రాంగ్ బులిష్ మూవ్మెంట్ ఇస్తుందా అనేది. సో ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎప్పుడు బయింగ్ జరుగుతూనే ఉంది. ఎఫ్ఐడిఐ డేటాలో ఇది నిన్నటి డేటా 19th. సో ఒక చాలా స్మాల్ అమౌంట్ సెల్లింగ్ జరిగింది, అది పెద్ద ఇంపాక్ట్ పడదు. అండ్ ఈ రోజు కూడా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఈ రోజు కూడా చాలా చిన్న అమౌంట్ సెల్లింగ్ జరుగుంటది, పెద్ద అమౌంట్ పడదు. సో అది పెద్ద అంటే ఇంపాక్ట్ చేసేంత మూమెంటం అయితే కాదు. ఓకే, పర్లేదు, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీ 50లో టోటల్ ఓఐ చూడండి. నిన్న నేను చెప్పాను కాల్ సైడ్ ఓఐ పెరిగిందని. నేను ఎంతమంది ఓఐ అనాలిసిస్ నిన్న వీడియో చూసారో అందులో క్లియర్ చెప్పా, ఓఐ అనాలిసిస్ ఓఐలో బాగా హెవీగా పెరిగారు సెకండ్ హాఫ్. సో రేపు మార్కెట్ అని. సో ఈ రోజు ఏమైనా చూడండి, పుట్ సైడ్ లేరు, ఇంట్రాడేలో ఓన్లీ కాల్ సైడ్. చేంజింగ్ ఓఐ అంటే ఇంట్రాడే పర్పస్ లో కింద. సో కాల్ సైడ్ హెవీగా ఉన్నారు మార్నింగ్ నుంచి. సో మార్కెట్ ఏమైంది, మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. బట్ ఆల్మోస్ట్ 12:50 తర్వాత కాల్ సైడ్ ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోయింది. అక్కడ పుట్ ఇంట్రెస్ట్ పడిపోయింది. ఇక్కడ చూస్తే హెవీగా పెరిగిపోయింది. అంటే నార్మల్ ప్రైస్ కూడా బ్రేక్ చేసి వాల్యూమ్ హెవీగా పెరగడం ఓపెన్ ఇంట్రెస్ట్. సో మార్కెట్ గట్టిగా పడింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే టోటల్ ఓఐలో కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే ఎస్, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ ఉన్నాయి, పుట్ సైడ్ తక్కువ ఉన్నాయి. ఓకే, సో వచ్చే రోజుల్లో ఏమవుతుందో కూడా మాట్లాడదాం. నిఫ్టీ 50 అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, టోటల్ ఓఐలో కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ టోటల్ ఓఐలో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, చిన్నదే. బట్ ఓకే, కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు అంతే. ఓకే, అండ్ ఫ్యూచర్ లో ఇప్పుడు లాస్ట్ 60 minutes లో చూద్దాం. నిఫ్టీ 50 60 minutes లో ఈ రోజు ఫ్యూచర్ లో ఏమైందో చూడండి. షార్ట్ బిల్డప్ మార్నింగ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు, ఇది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. లాంగ్ బిల్డప్ ఓకే, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ చూడండి, షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ రెండు వచ్చాయి. బట్ వెంటనే లాంగ్ అన్వైండింగ్ కూడా జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా షార్ట్ బిల్డప్ జరుగుతూనే ఉన్నాయి. షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్. షార్ట్ బిల్డప్ అంటే మీకు చాలా సార్లు చెప్పాను చాలా వీడియోలో, షార్ట్ బిల్డప్ అంటే కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయడం, దాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. బిల్డప్ అంటే క్రియేట్ చేయడం. లాంగ్ బిల్డప్ అంటే బై చేయడం, ఇది ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ లో ఏమవుతుంది, నిఫ్టీని ఇంతమంది షార్ట్ చేశారు అంటే ఫ్యూచర్ ని సెల్ చేశారు, ఇంతమంది బై చేశారు ఓపెన్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇందులో కొంతమంది ఎగ్జిట్ కూడా అయిపోయారు. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవడం, అన్వైండ్ చేయడం. షార్ట్ బిల్డప్, సో ఇక్కడ చూస్తే ఏమైంది, షార్ట్ బిల్డప్ ఎక్కువ ఉన్నాయి, లాంగ్ అన్వైండింగ్ 2 ఉన్నాయి. అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంచుమించు అదే. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ బిగ్ ప్లేయర్ అన్నోడు ఉండడు, అన్ని చిన్న ఓపెన్ ఇంట్రెస్ట్లే. చూడండి 5,000 7,000 ఇట్లా 5,000 7,000 ఉంటాయి. అదే నిఫ్టీలో నేను బిగ్ ప్లేయర్ అని ఎందుకంటానంటే, ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంట్ 7-6 మెంబర్స్ ఉంటాయి. అంటే 6 1 2 3 4 5 6. కొన్నిసార్లు ఇక్కడ ఏముంటది అంటే 7 ఉంటాయి. అంటే లైక్ ఇలా 2 2 7 7 5 9 7 నెంబర్లు 6 నెంబర్లు ఉంటాయి. అట్లా 7-6 నెంబర్ డిజిట్స్ ఉన్నాయంటే అది కొద్దిగా ఎక్కువ అమౌంట్ అని అది. సో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్, పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అని. సో అలా నేను అలా గుర్తుపెట్టుకున్నాను నాకు ఈజీగా. మీకు నచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకోండి బిగ్ ప్లేయర్ ఎలా అంటే. సో ఇది కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో వచ్చాయి మార్నింగ్. ఓకే, అలా నేను కన్సిడర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు మేము ఆల్గోస్ రన్ చేస్తానని. అండ్ A to Z కోర్సులో ఉన్న వాళ్ళు కూడా ఆల్గోస్ రన్ చేస్తున్నారు. సో లాస్ట్ మేము చూస్తే ఎప్పటి నుంచి ఆల్గోస్ రన్ చేస్తున్నాం అంటే, ఆల్మోస్ట్ నీకు మన A to Z కోర్సులో ఉంటది. May 12th నుంచి ఆల్గోస్ రన్ చేస్తున్నాను నేను. May 12th సండే క్లాస్ అయింది, సండే క్లాస్ లో కూడా చెప్పాము. సో ఇక్కడ నుంచి May 12th నుంచి ఫస్ట్ డే ఆల్గో రన్ చేసినప్పుడు 24,000, 2 ఆల్గోలు ట్రిగ్గర్ అయ్యాయి, ఒక ట్రిగ్గర్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ డే ఆల్గో రన్ చేయలేదు, ఆ నెక్స్ట్ డే ఆల్గో అసలు ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, సైడ్ వేస్ మార్కెట్ లో. ఓకే, మళ్ళీ ఆ నెక్స్ట్ డే ట్రిగ్గర్ అయింది 23,000, ఇది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ట్రిగ్గర్ అవ్వలేదు ఆల్గోస్. ఓకే, ఇవి మా ఆల్గోస్ సండే క్లాస్ లో. సండే క్లాస్ అయినప్పుడు సండే క్లాస్ లో ఆల్గోస్ ఇచ్చాం అనమాట, అవి ఏ రోజు ఏ ఆల్గో నడపాలని. అండ్ నెక్స్ట్ నిన్న 1,700 1,800 రూపీస్ లాస్ ఉండాలి. ఒకే ఒక్క స్ట్రాటజీ ట్రిగ్గర్ అయింది, అది కూడా మిగతా అవ్వలేదు లాస్.
అండ్ నెక్స్ట్ ఈ రోజు కూడా ఒకే స్ట్రాటజీ ట్రిగ్గర్ అయింది, 832 రూపీస్ ప్రాఫిట్. సో మేము ఏం చేయట్లేదు, అంత ఆల్గా చేసుకుంటుంది. సో మీలో ఇంకెవరైనా A-Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే వీడియో ఎండ్ లో నా నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది పెడతాం. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను మీ అందరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైతే ట్రేడ్ ఇనిషియేట్ చేసుకున్నారు, ఎవరు ట్రేడ్ ఆపర్చునిటీ యూజ్ చేశారు, సెన్సెక్స్ అయినా నిఫ్టీ 50 అయినా, రెండిట్లోనే నేను చెప్పిన కరెక్ట్ గా నిన్న నేను ఏం చెప్పాను అదే చెప్తాను. చూడండి, నిన్న నేను క్లియర్ గా ఏం చెప్పాను, 24 ఏదైతే ఉందో ఈ లెవెల్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి. ఇగో ఇక్కడ 24,950, 24,900 ఈ లెవెల్. ఓకే, 24,950, 24,900 ఈ లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ వద్దు, దాని తర్వాత కింద ఇది వద్దు అన్నాను. ఎంతమంది ఆపర్చునిటీ యూజ్ చేశారు, ఇప్పుడు క్లోజింగ్ వచ్చిందో లేదో కూడా చూపిస్తా. ఫస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇగో ఇక్కడ కనబడుతుందా, ఇది క్యాండిల్ క్లోజ్, ఇది బ్రేక్అవుట్ అయింది, కింద క్యాండిల్ క్లోజ్ వచ్చింది. ఇప్పుడు దీని కింద నాకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. సి దిస్ ఈస్ హౌ నేను ట్రేడ్ చేసే పద్ధతి. 15 మినిట్స్ ఇక్కడ నాకు ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి నా ఎంట్రీ అవుద్ది. ఎక్కడ, ఇది నా ఎంట్రీ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి నేను ట్రేడ్ అంతా రైడ్ చేయకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా ఎంట్రీ అవుద్ది. నేను చెప్పే పాయింట్ బట్టి మీరు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు పర్లేదు అంటే వాళ్ళు కొద్దిగా ఇక్కడే ఎంట్రీ తీసేసుకుంటారు ఇలాంటి పాయింట్ లోనే. బట్ ఇక్కడ చూడండి, మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ కింద మార్కెట్ బ్రేక్ అవడానికి చాలా సేపు టైం పాస్ చేసింది. నేను డెడ్లీ కాంబినేషన్ అని ఎందుకు అంటాను తెలుసా, ఇందుకే. చూడండి చూపిస్తాను మీకు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఓకే, ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి చెప్తాను. చూడండి, ఇగో ఇది 30 మినిట్స్ క్యాండిల్, ఇక్కడ మనం లో పెట్టుకున్నాం. చూడండి తర్వాత ఏమైంది, దాని 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాలే, ఎందుకంటే మార్కెట్ లో బయర్ కొద్దిగా ట్రై చేశారు, మళ్ళీ రీట్రెస్ట్ చేశారు. దెన్ మార్కెట్ స్లో స్టడీగా వచ్చి మళ్ళీ ఇక్కడ చాలా సేపు హాల్ట్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ లో చూడండి 4 క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ ఒక అరగంట గంట దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ హాల్ట్ అయింది. హాల్ట్ అయ్యి దెన్ సింగిల్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎవరికి ఎంట్రీ అవ్వకుండా సింగిల్ క్యాండిల్ ఎంత పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి దాంతో మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేసింది. ఒకవేళ 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాకపోతే ఇది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయేది తెలుసా. ఎందుకంటే ఇక్కడ ఇంత హాల్ట్ అయిందా, ఏమైనా బయర్ ఒక్కడు స్ట్రాంగ్ గా ఉంటే మార్కెట్ రివర్స్ తీసుకెళ్లిపోతాడు. అందుకే 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ ఈస్ అ డెడ్లీ కాంబినేషన్. మీరు అది కనిపెట్టండి, చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఎందుకు ఆ మాట అన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ కానీ ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సరే డన్. ఇప్పుడు రేపు మార్కెట్ వ్యూ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్, నేను సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమీ మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచుతున్నాను, యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కాకపోతే ఇది కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇన్ని రోజులు బ్లూ కలర్ లైన్ పెట్టుకున్నాం కదా ఇంపార్టెంట్, ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఎందుకు, మార్కెట్ కిందకి వచ్చింది, రీట్రేస్ చేసుకోండి, చాలా సింపుల్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నా లెవెల్స్, నేను చెప్పే విధానం. ఎందుకంటే ప్రజెంట్ నేను ఆల్గా రన్ చేస్తాను, బట్ స్టిల్ నా లెవెల్స్ చెప్తాను చూడండి. 24,950 ఒకటి, 24,900 ఒకటి, ఈ దగ్గర ఒక జోన్ ఉంది. ఓకే, ఈ జోన్ మార్క్ చేసుకోండి. మార్కెట్ పడి రిట్రెస్ చేసి చాలా బాగా పడింది. ఓకే, పాయింట్ ఏంటి, చాలా సింపుల్. ఇక్కడికి వచ్చి ఇక్కడ లాస్ట్ లో క్లోజింగ్ టైంలో కొద్దిగా బయింగ్ ప్రెషర్ ఇచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఏమవుద్ది, రేపు ఫ్లాట్ ఓపెన్ అవడం, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అవడం, అంటే ఇన్ కేసు ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ కంటిన్యూ అయితే SGX నిఫ్టీలో మార్కెట్ పైకి వెళ్తుంది. మన గిఫ్ట్ నిఫ్టీలో ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వచ్చి క్లోజింగ్ ఇవ్వడం, ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీలో. అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే చూద్దాం, అది కూడా వీడియో ఎండింగ్ చూద్దాం గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుందో. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ విన్నా, ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ అప్ విన్నా మీరు వెయిట్ చేయాలి. బాగా వినండి నేను ఏం చెప్తున్నాను. ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ అప్ ఇన్నా మీరు వెయిట్ చేయాలి, నో ట్రేడ్. ఎందుకు వెయిట్ చేయాలి అంటే, బికాజ్ అయితే అది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాలి లేదా సపోర్ట్ దగ్గరికి వెళ్ళాలి, మిడిల్ లో మీరు దూరరు. ఎందుకంటే ఇక్కడ సెల్లర్ అన్నాడు చాలా స్ట్రాంగ్ గా యాక్టివ్ అయ్యాడు. సో ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ అప్ ఇన్నా అయితే సెల్లర్ అయినా రావచ్చు, లేదా సింగిల్ క్యాండిల్ లో మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసి మళ్ళీ రావచ్చు. సో గ్యాప్ అప్ ఇన్నా, ఫ్లాట్ ఇన్నా మీరు వెయిట్ చేయాలి. ఓకే, సింపుల్ లాజిక్. హ్యూజ్ గ్యాప్ అప్ పెరిపోయింది అనుకో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర, మళ్ళీ నేను చెప్తున్నాను ఈ లెవెల్ దగ్గర మళ్ళీ మీకు సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గర హ్యూజ్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్, ఫ్లాట్ వెయిట్ చేయాలి. ఓకే, హ్యూజ్ గ్యాప్ అప్ మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అవడం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫాస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసుకొని దీని పైకి వెళ్ళిపోతే ఏం చేస్తారు, నో ట్రేడింగ్ జోన్. ఇది నో ట్రేడింగ్ జోన్.
నో ట్రేడింగ్ జోన్. ఎందుకు? ఇది వర్స్ట్ జోన్. ఈ లోపలికి వచ్చింది అనుకో, మళ్ళీ కొద్ది టైం పాస్ చేసి మళ్ళీ ఎటో ఒకటి బ్రేక్ అవ్వడానికి చూస్తుంది. సో ఈ జోన్ లో లేదు. మళ్ళీ దీనిపైన మనం అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. వచ్చే రోజుల్లో అప్ సైడ్ కి ప్లాన్ చేద్దాం దీనిపైన. సూపర్, ఇంతవరకు క్లారిటీ. ఇన్ కేస్ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకు? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఈ లెవెల్ దగ్గర ఉన్న బయ్యర్లు ఆ లెవెల్ వదిలేశారా, స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది మనకి తెలుసుకోవాలి. సో రేపు ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ పడుతుంది పెద్దది. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడి ఈ లెవెల్ ఏదైతే బయర్లు కష్టపడి ఇన్నిసార్లు పుష్ చేశారో కన్ఫర్మ్ గా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు ఇక్కడ పుష్ చేయడానికి. సో ఇక్కడ మీరు బయ్యర్లు ఉన్న అడ్వాంటేజ్ కనబడుతుంది. సో ఇక్కడ బయ్యర్లు ఉన్నారో లేదో రేపు తెలుస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర, ఫ్లాట్ ఓపెన్ అయితే మీకు చెప్పాను వెయిట్ చేయాలని. ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ బయ్యర్లు ఉన్నారో లేదో చూడొచ్చు. ఒకవేళ బయ్యర్లు ఉంటే మీరు ఇక్కడ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ లేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, దీని కిందకి మార్కెట్ వచ్చింది, దెన్ సేమ్ ఫార్మేషన్ 30 minutes క్యాండిల్ కింద 15 minutes క్యాండిల్ దీని కిందకి మాకు క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. లేదు ఇక్కడ హాల్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది, దాని అప్ సైడ్ కి ప్లాన్ చేయండి. చాలా క్లియర్. మధ్యలో నేను ఏం చేయమంటున్నా చూడండి, ఫ్లాట్ ఇన్నా స్మాల్ గ్యాప్ అప్ ఇన్నా వెయిట్ చేస్తారు. మధ్యలో మీరు కంగారు చేసుకోరు ట్రేడింగ్. ఎందుకంటే మార్కెట్ లో మన లెవెల్ దగ్గరికి మార్కెట్ రావడం ఇంపార్టెంట్. మార్కెట్ ఎక్కడుందో అక్కడ మనం ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అస్సలు కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న ట్రేడింగ్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎందుకు లాస్ అవుతారంటే వాళ్ళు అనుకున్న లెవెల్ దగ్గరికి మార్కెట్ రానివ్వరు. ఒకవేళ వచ్చినా పేషెన్స్ గా వెయిట్ చేయరు. ఇంకా లెవెల్ టచ్ చేసిందో లేదా ఎంట్రీ తీసేసుకుంటారు. అలా కాదు, ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు క్లోజింగ్ ఇంపార్టెంట్, విక్ ఎలా క్రియేట్ చేస్తుంది ఇంపార్టెంట్, క్యాండిల్ ఫార్మేషన్ అన్ని చూసుకోవాలి. అన్ని మన డైరెక్షన్ లో మనకి తగ్గట్టు బాగానే ఉంటే అక్కడ ఎంట్రీ అవుతుంది. లేదా లేదు, ఖాళీ కూర్చొని ఏముంది. ఇప్పుడు లాస్ ఇచ్చేదానికన్నా ట్రేడ్ తీసుకోకుండా ఖాళీగా అంటే నో లాస్ నో ప్రాఫిట్ ఉండడం బెటర్ కదా. అది నా పాయింట్. సో ప్రాపర్ ఎంట్రీ రాకుండా దూరద్దు అసలు. వెయిట్ చేసేసండి, ఈ రోజు కప్తే రేపు కప్తే ఎల్లుండో ఏదో ఒక రోజు ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, అది ఒక పెద్ద అమౌంట్ ఇచ్చింది అనుకో ప్రాఫిట్. ఈ 2-3 రోజులు ఏదైతే మీరు వెయిట్ చేశారో ఒక రోజు కవర్ అయిపోద్ది. మైండ్ సెట్ అట్లా ఉండాలి మీది. ఓకే, సో ఇది నిఫ్టీది. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ మంచి, నాకు తెలిసి మంచి ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. ఎంతమంది అయితే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నారు. మేమైతే ఆల్వేస్ రన్ చేస్తాం కాబట్టి నేను ఏ మాన్యువల్ ట్రేడింగ్ చేయట్లేదు. ప్రెసెంట్ ఇంకొక సింపుల్ అనాలిసిస్. సేమ్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ బయర్లు ఉన్నారో లేదో తెలియాలి. సో ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ బయర్లు స్ట్రాంగ్ గా ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర. అదే ఫ్లాట్ ఇన్నా చిన్న గ్యాప్ అప్ ఇన్నా మనం వెయిట్ చేస్తాం. నో ట్రేడ్, నథింగ్. మీరు ఏం చేయరు. ఇక్కడ ఇడితే మాత్రం అదే ఒకవేళ దీని కింద కానీ 80,800 81,000 ఓకే 81,000 కానీ 80,800 కానీ దీని కింద కానీ మీకు వచ్చింది అనుకో 30 minutes టైం ఫ్రేమ్, దాని కింద 5 minutes. సో ఈ డెడ్లీ కాంబినేషన్ కానీ మళ్ళీ ఇక్కడ కానీ మీకు కనబడింది అనుకో క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్, ఇక్కడ మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. సింపుల్. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ హాల్ట్ అయ్యి మార్కెట్ ఏమైనా ఇలా పైకి వెళ్ళిందా ఇక్కడ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. సింపుల్. ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ ప్లాన్ చేయరు, ఎందుకంటే ఇక్కడ సెల్లర్లు యాక్టివ్ గా ఉన్నారు. సో గ్యాప్ ఇన్నా ఫ్లాట్ ఇన్నా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా చూడాలి. బట్ ఇన్ కేసు మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర మళ్ళీ దొరికితే 82,000 దగ్గర దొరికితే ఏం చేస్తారు, సెల్లర్ అంత ఈజీగా పొజిషన్ వదలడు. బాగా గుర్తుపెట్టుకోండి, బయ్యర్ తీసుకెళ్లి చాలా రోజులు అయిపోతుంది, ఆల్రెడీ 3-4 రోజులు అయిపోతుంది, మార్కెట్ కిందకి వస్తుంది. బయ్యర్ ఇక్కడ తీసుకెళ్ళాడు 1-2-3 days సెల్లర్ టైం ఇచ్చాడు, బయ్యర్ పైకి తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పుడు రీసెంట్ గా ఎవరు తీసుకొచ్చారు, మార్కెట్ కిందకి సెల్లర్ తీసుకొచ్చాడు. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కానీ మీకు ఓపెన్ అయింది అనుకో, సెల్లర్ అన్నట్టు స్ట్రాంగ్ గా ఉంటాడు, యాక్టివ్ అయిపోతాడు. ఎందుకంటే రీసెంట్ గా నేను ఈ రోజు తీసుకొచ్చాడు కాబట్టి వెంటనే రేపు కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకురావాలని చిన్న మార్కెట్ పడేయడానికి చూస్తాడు. అంతేగాని ఈజీగా వదిలేడు పొజిషన్ పైకి వెళ్ళిపోవని. ఓకే, అలాంటప్పుడు ఈరోజు తీసుకెళ్లరు. సో ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఫాల్ కనబడుతుంది ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే. ఇన్ కేసు ఓపెన్ అయ్యి కొద్ది ఫాల్ వచ్చి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఈ లోపల నో ట్రేడింగ్ జోన్. సేమ్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ సేమ్ ఒకేలా ఉంటాయి అబ్బా. ఓకే, ఈ లోపల నో ట్రేడింగ్ జోన్. దీనిపైన మళ్ళీ మనకు 1 day క్లోజింగ్ వస్తే అప్ సైడ్ కి ప్లాన్ చేద్దాం, లేదా లేదు. డన్. ఓకే, ఇది నా వ్యూ. సేమ్ నిఫ్టీ ఎలా చెప్పానో సేమ్ సెన్సెక్స్ కూడా డిట్టో అంతే, ఏం తేడా పడలేదు. మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. లేదంటే టీటీఏ ఛానల్ అని కొట్టండి, 1152 మంది ఉంటారు. సో ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకెవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 700-145
6759 ఈ నంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తాం. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? సో అది ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్.